అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, స్వామి దత్తా శ్రీవల్లభులు. ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి. యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, 2-3 ఉద్యోగాలు. ఏ ఉద్యోగం దొరుకుతావాలి అంటే ఎంత. ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను. నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకమ్మ. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలా మంది పంచాయతీరాజ్ శాఖ కానీ చాలా కాంట్రాక్ట్ వచ్చేసరికి తీసుకున్నాను, అది నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం ఏమంటే మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తూ ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్, రక్షిత మంచినీటి పథకం. ఎవరి దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అడిగితే అన్లిమిటెడ్స్. అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 10 కోట్లు 100 కోట్లు కావాలి, 10 కోట్లు వస్తాయి. కానీ దానికి 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మనం కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లనే కనీసం ఇవ్వాలి. లేదంటే 70 కోట్లు ఇస్తే మనం 30 కోట్లనే ఇవ్వాలి. ఈ స్కీమ్ ఒక విధానం. ఆ 30 కోట్లు ఇచ్చే 10 కోట్లు 30 కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేదు. ఒక్కొక్క చోట మీద కనీసం గుక్కెడు మంచి తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది. ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్, ఒక్కొక్కరు ఐఏఎస్లు, చాలా అనుభవజ్ఞులు. కానీ కేవలం ఇవల్ల కానీ ఏదో తూతూ మాత్రం పనులు చేస్తాం, పైపైన పనులు చేస్తాం, కాంట్రాక్టులు వాడేసుకున్నాం, అలాంటిది ఏదో ఉందనుకోండి. లేకపోతే రకరకాల విధానం. మరీ గత 5 సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏ మాత్రం వాడు. ఈ రోజుకి ఓ దాదాపు 3,000 కోట్ల పైచులకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి. గుంతలు తీయాలి మనం, దాన్ని ఏమంటుందని గుంతలు పూడ్చి దాని కింద ఒక హెడ్ కూడా లేదండి. దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది, ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదు. అంటే అంత నిర్లక్ష్యంగా చేస్తారు గత ప్రభుత్వం. అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం. నేను వాళ్ళు తిన్నారా, వాళ్ళు మనం పర్సనల్గా తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టారు. నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేదంటే, ఏదో జరుగుతాయి పనులు వెళ్ళనివ్వండి, కాంట్రాక్ట్లు వచ్చినాయో లేదా. ఇప్పుడు నేను వచ్చిందని ఆ వ్యవస్థ నేను ఒక్కడే మార్చలేను. అందరినీ అధికారులు ఏమడుతున్నాను అంటే, నేను సహాయ సహకారాన్ని అడుగుతున్నాను. దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తప్పన ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి. వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించారు. ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండేది. వైజాగ్ బీచ్ రోడ్ లాగా, రామకృష్ణ బీచ్ రోడ్ లాగా చేయొచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే, ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాల్లో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వందలు ఉండే, మనకి ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పూసకూర్చొని చెప్పాను. అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై అందరూ కలిసి తప్ప ఈ సమస్యను పరిష్కరించారు. నేను మీకు మాట ఇస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు, కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేవారు. ఎన్విరాన్మెంట్, పర్యావరణం, పొల్యూషన్, అడవి ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే, మన ఉదాహరణకి నగర వనాలు ఉంటాయి. నగర వనాలు అభివృద్ధి చేసుకోవచ్చు, పూర్ణంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈరోజు నేను అడిగి ప్రతిసారి పాపం ఇందాక కూడా వచ్చినప్పుడు మా కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి. ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం మారినప్పుడు క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి పని అసిస్టెంట్స్ అందరినీ తీసేస్తారు ప్రతిసారి వచ్చి. నాకేమనిపించిందంటే, ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడిన ఉద్యోగాలు, కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి పెట్టుబడులు ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి. ఇక్కడ
సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలను కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా, మనకి ఒక ఉద్యోగానికి 3-4 ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి. ఈ రోజున నేను ప్రతిసారి సభలో కూడా చెప్పాను, ఒక దేశానికి ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాజ్యానికి చాలా మంది నాయకులు అవసరం వచ్చింది. ఈరోజు ఒకరు సరిపోదు. ఈరోజు ఎవరి స్థాయిలో వాళ్ళు. ఈ రోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే ఎక్కడ మీరు 6,000 చూడండి, ఎక్కడ 5,000, ఎక్కడ 6,000 చూడండి. ఈ రోజున వ్యవసాయంగా ఇప్పుడు మనకి దివ్యాంగుల దానికి 15,000 కదా ఆవిడ అడిగింది 10,000. ఆ రోజు 10,000 ఇస్తే బాగుంటుంది అన్న, కానీ ఈరోజు 15,000 ఇవ్వగలిగాం. ఇది సాధ్యపడింది అంటే ఓకే, నాలాంటి వచ్చింది ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకొచ్చాను. జరుగుతులేదు నాకు తెలియదు, కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా, రోజు 21 సీట్లు తీసుకున్నా, 24 అనుకున్నా, 30 ఏదన్నా అనుకున్నా, నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు, మన అనేది. మనకి చాలా మంది అర్థం కాదు, చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసి వస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా వాడుకోవాలి. వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే ఫస్ట్కి 1వ తారీఖు రోజున మనం ఇంత దాదాపు 100% ఈరోజు ఇవ్వగలిగే 1-2% మిగిలితే 1-2% మిగిలితే పొద్దున ఇచ్చేస్తాము. ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. నేను ఈ రోజున మనం నిలబడింది 21 ఎంపీలు గెలిచారా మనకి ఉమ్మడి కూటమిలో, అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది ఆ బలం. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ వెన్నుదన్ను అయిపోయింది. అంటే అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం. అది మీ దీవెన, మీ చదువ, మీ ఆశీస్సులు. నాకు ఇంత మాత్రం మీరు పిఠాపురం నిలబడితే అది మొత్తం దేశానికి కూడా బలం అయిపోయింది. నాకు అంత బలం ఇచ్చింది పిఠాపురం. అసలు జన సైనికులు, వీర మహిళలు ఈ రోజున ఇక్కడ మీరున్నారు. అసలు నాకు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని మరి వచ్చి ఓట్లు వేసి ఎంతమంది. ఒకరైతే నాకు ప్రాణాలు కూడా కోల్పోయారు. నాకు ఈ రోజుకి బాధగా ఉంది. అంటే ఏమి ఇస్తే రుణం తీర్చుకుంటాం. నాకు నిజంగా ఈ పదవి నేను అలంకరించింది, నాకు బాధ్యతను పెంచింది, కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు, బాధ్యతను పెంచింది. భయం ఉంది, నాకు భయం ఇచ్చింది, నాకు బాధ్యతను పెంచింది. సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత నా భుజస్కంధాల మీద పెట్టిన ఈ బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడిని పురోహితుగా అమ్మవారిని కూడా అదే పెట్టుకున్న తల్లి నాకు శక్తి నీవు, నాకు ప్రజల శక్తి నీవు, నాకు సరైన మనస్సు నీవు. రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయంలో ఒక సరైన మనసు వచ్చేలాగా నాకు ఆ శక్తి నీవు తల్లి. ఇదే నేను కోరుకుంటాను. సో నేను ఏమి చేసినా మీరందరూ బాగుండాలని చేస్తాను. అసలు నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి మీరు పడ్డ కష్టం. ఎన్ని రాత్రులు అసలు ఒక్కొక్క చోటకి వెళ్తే ఒక్కొక్క కథలు. నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తే మేము ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చి 6 మంది తిరుగుతా ఉంటే ఒక అతను వచ్చి బజ్జీలు ఇచ్చాడు. ఒక కంపెనీ బజ్జీ. దేనికంటే జనసేనకి నా కాంట్రిబ్యూషన్ మీరు అందరూ పనిచేస్తారు రోజు. అట్లాగా ఎంత సంపాదిస్తారు ఆయన? ఒక చిన్న బజ్జీలు కొట్టు పెట్టుకుని ఆయన ఎంత సంపాదించగలరు? కానీ ఎంత ప్రేమ ఉంది అంటే నా సంపాదన కొంత మీకు ఇవ్వలేదు, మీరు కష్టపడుతున్నారు మీరు అందరూ అని చెప్పి ఇచ్చారు. నాకు అట్లాగే చిన్న పనులు చేసుకునేవాళ్ళు నాకు కదిలిపోయాను. నేను ఆ ప్రేమకి, నేను అలాంటి ప్రేమకి నేను రుణగ్రస్తుని. చాలా రుణగ్రస్తు. ఎంత కదిలిపోయాను. అట్లా ఒక్కొక్కళ్ళు ఆడపడుచులు ఊరండి ఎండ వెనక తిరిగి మలమలమలు ఎండలో తిరుగుతా, ఎండలో మాడిపోతారు. 50 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండలో మాడిపోతా క్యాంపెయినింగ్ చేస్తే నాకు ఏమి ఇచ్చిన రుణం తెచ్చుకోవాలి. నాకు విజయం నా కోసం కాదు. మీరందరూ నేను అనుకున్న ఒక ఆశయం కోసం మీరందరూ చికిత్స కలిపినందుకు
మీ అందరికీ ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించిన నా కృతజ్ఞత సరిపోతుంది. విసులైపోయిందా? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమయం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. బాబు సమయం డిస్టర్బ్ చేయకండి. ఇది నేను ఏమి చేయగలను దీనికి అంటే అనుక్షణం అహింసలు పని చేయడానికి సిద్ధపడి. కానీ మనకి ఏం కావాలి గుణం అంటే డిసిప్లిన్ కావాలి. ఈ రోజున మనది ఎలాంటి జన సైన్యం అంటే ఇది ఒక అరాచక పాలన, ఒక దాష్టీకం చేసే పాలనని ఎదురొచ్చి మరి గుండెల్ని ఇట్లా బయటికి తీసి మరి నిలబడింది జనసేన. జనసేనకి బలం ఇవ్వడం కాదు, 5 కోట్ల మంది ప్రజలకు మీరు ధైర్యాన్ని ఇచ్చారు జనసేన. ఎందుకంటే మీ నాకు అందరికీ చెప్తారు, అన్ని పార్టీల నాయకులు చెప్తారు, మీ వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ధైర్యం ఇచ్చింది. మేము కూడా రోడ్లు లేని జనసేన నాయకులు లేని ఊరు ఉండదేమో తెలియదు, కానీ జన సైనికులు విలువండి. అన్నా ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? మాకు ఇక్కడ రాను. పిఠాపురం గడ్డ పిఠాపురం వదిలేసి వెళ్ళిపోతాం. నేను చెప్తా ఉన్నా, మన తల్లికి నేను ఇచ్చాను, నేను స్థలం కూడా తీసుకున్నాను, ఇక్కడ వెళ్ళిపోతాను. నా ఒకటే ఉందంటే కనీసం మా వాళ్ళందరిలో కలవడానికి కనీసం ఎక్కడో స్థలం ఉండాలి. మా వాడికి పెద్ద స్థలం తీసుకున్నాను. కోపం వచ్చిన నా మీద చూపిస్తాను, నా మీద చూపిస్తాను, తిట్టిన నన్నే పెడతాను, మెచ్చిన నన్నే మెచ్చుకున్నాను. ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరు పెడతారు? ఇంట్లో అర్థమైతే ఆగండి ఆపున్నాను అంతే తప్ప ఇంట్లో మనం అనుకోకపోతే ఎట్లా? మీకు నా మీద కోపం సంతోషం దేవుడి చెప్పి లాగి. ఇది నాకు ఒకటే, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మన ఏమనుకున్నా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నా, శుభ్రంగా బాగా చక్కగా డిగ్రీ చదువుకొని ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకోవాలంటే చదువు ఒకటి అయిపోయింది అనుకోండి. నేను చదువుకోకపోవడం వల్ల డిగ్రీ వెళ్ళకుండా ఆపేయడం వల్ల ఇప్పుడు పంచాయతీరాజ్ ఫైల్స్ వస్తే నాకు అవసరం వచ్చేసి ఎన్ని చదువు ఇంకా చదువుతాను. ఇవన్నీ కాకుండా రిటర్న్ మన పేపర్లో హార్డ్ కాపీస్ కాకుండా మళ్ళీ ఈ ఫైల్స్ వస్తున్నాయి. వాచిపోతుంది ఇన్ని చదవడం లేదు సార్. అందరూ చదవరండి, అందరూ మినిస్టర్ చదవరు. మీరు చిన్న నోట్స్ చూసి మీరు సంతకం, నాకు భయం. ఆ సంతకాలు ఏముంది తెలియదు. ఇలా సంతకం పెట్టేయండి అన్నాడు, సంతకం పెట్టేసాను, నాకు భయం వేస్తుంది. లేకపోతే మళ్ళీ కూర్చొని మీ సంతకం పెట్టేసాను, మళ్ళీ జైల్లో పెడితే అదే ఇంత బాధ్యతగా ఉన్నామని చెప్పడానికి చేస్తాను. అంటే ఇంత చదువుతున్నాను నేను కూర్చోబెట్టి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మీరు నాకు పని చేసే సమయం ఇవ్వండి. ఒకటే అభ్యర్థన మీ అందరికీ ఈ రోజున నేను మర్రెడ్డి శ్రీనివాస్ గారిని చెప్పాను. మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్పాను, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నిలబడ్డారో, జన సైనికులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, మీరందరినీ గుర్తించండి. తప్పులు జరిగినా, ఒకసారి ఒక క్షణం అటు ఇటు తప్పులు జరిగినా మళ్ళీ వచ్చి వినండి. మీ అందరూ నాకు ఇవ్వగలిగేది, నాకు రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని చూసుకుని నాకు చిన్నపాటి మనశ్శాంతి ఇవ్వండి.
చెప్పాను ఒకటి చెప్పాను, తప్పులు జరిగినా కానీ మీరు సరిదిద్దుకోండి. అజయ్ గారికి కూడా అదే చెప్పాను. ఆయన ఉస్మానియా పూర్వ విద్యార్థి, ఆయన విపరీతం ఆయన చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు ఆయన, కానీ ఒక రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన ఆయన ఇలా ప్రశాంతంగా పాప నా కోసం ఎంత మాటలు పడ్డాడు ఆయన, ఎన్ని దెబ్బలు ఎన్ని నలిగిపోయాడు. సో అజయ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. శ్రీనివాస్ గారికి ఎన్ని మాటలు పడ్డారు, నలిగిపోయారు, వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు. ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ అనే నేను చాలా బాధాకరమైంది ఏంటంటే మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను మీరు చూసారేమో కానీ టీవీలో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినలా. నా కుటుంబ సభ్యులు కానీ మా మిగతా ఎవరు అందరూ కూడా ఎవరు నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరూ బస్సుల్లో ట్రాఫిక్ ఇరుక్కుపోయారు. పవన్ కళ్యాణ్ అయిన శబ్దం మీరు ఒక్కరే నాకే తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందో నాకే తెలియదు. ఆయన కష్టం చేసుకునేవాళ్ళు మళ్ళీ వన్స్ మోర్ పవన్ కళ్యాణ్ అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు, మీరు భగవంతుని భయపెట్టేశారు. అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారు. కనీసం డిప్యూటీ సీఎం అయిపోయి మీరు ప్రాణాలు తీసేస్తాను నేను కోరుకోవాలి. నాకు తల్లి సాక్షిగా చెప్తున్నాను కదా, నేను కోరుకోలేదు, నేనే పదవి కోరుకోవాలి. ప్రభుత్వాలు మారాలి అనుకున్నాను, కానీ మీరు సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము. కనీసం డిప్యూటీ సీఎం చేయబట్టి వీళ్ళు అసలు దయచేసి బాబు మీరు అదే నోటు నేను అందరికి దండం పెట్టేస్తాను. ఇది మంచి కోరుకోండి. మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు. ఇక్కడే కాదు, తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం. అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది. ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట, మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూముల్లో కూడా పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు. అంత శక్తి ఉంది. సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి, తద్వారా భారతదేశం 2047కి సూపర్ పవర్ కావాలా భారతదేశం. దానికి మొదలు ఇక్కడ మొదలు మీకు
అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత చెయ్యగలడు. నాకు అనిపించే చాలాసార్లు నేను సీఎం అంటే నేను అలా చూస్తూ ఉన్నాను. నేను చూసిన ఎక్స్ప్రెషన్ అది ఏమన్నా చూస్తున్నాను. నాకు అనిపించింది ఒక జపం తాలూకు శక్తి ఎంత ఉంటుందా, ఒక మాట పదే పదే అంటే దాని శక్తి వచ్చేస్తా అంటే మీరు ప్రూవ్ చేశారు దాన్ని. ఎంత అంటే ఎంత ప్రేమ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే, ఎంత శక్తి ఉండాలి దానికి. అదే బాబు ఆ శక్తి భరించలేకే ప్రకృతి కదిలిపోయింది. ఆ శక్తి తట్టుకోలేకే కదా. మరి నాకు భయం వస్తుంది ఇప్పుడు నాకు మీరు వల్ల. నేను ఏదో నాకు ఎవరున్నారు, ఆ నారాజ దైవాలు ఎవరుంటారు, పుట్టి శ్రీరాములు ఉంటాడు, ఒక నాని పాల్కీలో ఉంటాడు, మనకి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. ఇలాంటి మహానుభావులు నాకేముంటుంది, పదవులు లేకపోతే దేశం కోసం పనిచేశారు కదా. నేను ఆ కోవ చెందితే మీరేమంటారు అలా అంతా కుదరదు, ఏం చేసుకుని ఇప్పుడు నన్ను చేసేది రామకోట్లా చేశారు, మీరు సీఎం కూడా చేశారు, ఇప్పుడు సీఎం కూడా ఇది మీ ద్వారా మన పిఠాపురం ద్వారా మీ జపం ద్వారా మీరు నామం చెప్పారు కదా సార్. ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక మీ మనస్సులో అందరూ ఈ దేశం బాగుండాలి, ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరుగుతుంది. నాకు ఎలాంటి వాడంటే నా కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టేది కూడా సార్. మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి. నేను ఒకటే చెప్పండి, పిఠాపురం అద్భుతంగా ఉండాలి చేశారు. ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు, అప్పులని తీర్చేస్తాం. భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి, రాజ్యంగా ఉండాలి. ఈ రోజున 21 మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడ్డాం. అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించాలి. ఏం లేదు, మనం అనుకుంటే జరిగిపోతుంది. కాకపోతే దానికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి కోరిక. నాకు 1000 కోట్లు కావాలి, అక్కడ ఒక 2000 ఎకరాలు కావాలి, ఋషికొండ కావాలని జరగదు. అయితే జరగదు. ఇక్కడ పురోహితుడు అమ్మవారి స్థలం కింద దేవాలయ భూములు ఉన్నాయి, వాటిని మనం ఎలాగైనా సరే దేవాలయ నిర్వహణాధికారికి వెళ్ళిపోయి భూములు కొట్టారంటే అలా జరగదు. నువ్వు ధర్మాన్ని రక్షించే పనికి పూనుకుంటే అప్పుడు ఏమీ జరుగుతుంది. అదే దానికి కూడా చాలా నలిగిపోవాలి, చాలా నలిగిపోవాలి. నేనేమనుకున్నానంటే నేను నలిగిపోతాను, నా తర్వాత ఇంకొకళ్ళు ఎప్పుడుదో జరుగుతుంది. కానీ మార్పు ఇక్కడే మొదలు పెట్టాలనుకున్నాను. నేను అనుకున్నాను, మీరు చేస్తాను. ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నాను, నువ్వు పదవ దగ్గర ఆగిపోతున్నా మాట బంగారం పదవ దగ్గర ఆగిపోయినట్ల నువ్వు ఒకటే సంకల్పం పెడదాం. ఇది పిఠాపురం సంకల్పం పెడదాం. ఈరోజు మాటలు చెప్పి నేను ముగిస్తాను సార్. మనకి శాసనం, మనకి శాసనం, మీ మాట మాకు శాసనం. ఒకటే కోరుకున్నాం, ఈ రోజున మనం సంకల్పం. ఎలాంటి సంకల్పం అంటే వజ్ర సంకల్పం. ఎలాంటి సంకల్పం అంటే పురోహితిగా అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభుడు, ఇంకొక మూలకి వెళ్తే బంగారు పాపం, ఇంకొక చోటకి వెళ్తే, ఇంకో పక్కకి వెళ్తే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్. అన్ని సకల మతాలు, సకల దేవతలు అందరూ తెలిసిన ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి నేను సంకల్పిస్తున్నాను. సూపర్. మనకి పీఠికాపురం, పిఠాపురం, ప్రపంచానికే మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఎలాంటి మార్పు అంటే భారతదేశం అగ్రగామిగా ఉండాలి, విశ్వగురువుగా ఉండాలి. అరబిలో కోరుకున్నాను. ఒక రోజున
భారతదేశం ప్రపంచానికి విశ్వ గురువు అవుతుంది అని ఆయన కోరుకున్నాను. ఆయన సంకల్పించాడు, మన సంకల్పం కాదు. ఈరోజు నేను ఆయన సంకల్పాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మన పిఠాపురాన్ని, పీఠికాపురాన్ని అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యం అయితే, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే అది వెళ్ళి భారతదేశానికి ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ చూసి అన్ని రాష్ట్రాలు దారిలో నడవాలి అని కోరుతుంది. దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా ఒక 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు ఎప్పటికీ ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా, భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియచేసేలా, సకల గురువులు ఇది విశ్వ గురువు అని చెప్పేలా, అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం అంటే సంకల్పించడం నేను అడుగుతున్నాను. భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలి. అది అయితే మనం అన్ని అయిపోతాం. అని పెట్టు, ఆకాశానికి పెట్టు, నక్షత్రాలకు పెట్టు, అంతేగాని చిన్న చిన్న పోస్టుల దగ్గరికి నేను పెట్టను. నేను ఈ రోజున కనీసం డిప్యూటీ సీఎం అయ్యానంటే నేను భారతదేశం కదిలిపోవాలి, జనసేన పార్టీ పెడతాం, కొన్ని పార్టీ పెట్టాం. నా సంకల్పానికి మీరు అందరూ తోడయ్యారు. ఈ రోజున చాలు ఇంతమంది తోడయ్యారు. అది మీరు చేశారు. శక్తి కాదు, చినుకు కలిస్తేనే కాదు మనది. అందుకని మనకి మోదీ గారు, పవన్ కళ్యాణ్ ఇది కాదు మనకి, చాలా మందికి తెలియదు. యాక్చువల్గా నేను ఇప్పుడన్నా అన్నమాట, నేను వారణాసి ఆయన నామినేషన్ చేయడానికి మేమందరం ఎన్డీఏ మీటింగ్ వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, పవన్ ఆంధ్రీ అన్నారు. నాకేమనిపించింది, ఏం అర్థం చేసుకోవాలి మాట అంటే మనకు కూర్చోబెట్టు అర్థాలు తెలుసు కానీ ఏం ఉద్దేశంతో మాట్లాడతారు కానీ మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవన్ సార్ అంటే ఆ రోజు అన్నమాట. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయన అప్పటికీ అర్థమైంది. ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయింది. ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్, పోటీకి వచ్చేసింది. నాకు ఎప్పుడు అర్థమైంది, ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో అదే ఆయన రోజు మాట్లాడు. ఇక్కడ నా గురించి మరి ఎక్కువ ఊహించుకుంటాం సార్, జాగ్రత్తగా కొంచెం అవసరం బలం 40-50% తగ్గించుకుంటాం కానీ తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకుంటాం. సో నాకు అందుకు అనిపించింది, అంటే మీరు ఇచ్చే శక్తి లాంటిది. అది నాకు అవకాశం చెప్పడానికి చెప్తున్నాను, ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. అంటే చాలాసార్లు ప్రధానమంత్రిగా ఎస్పీకి వాళ్ళు ఏం చెప్తారు, దయచేసి నువ్వు రాకుండా బాగుంటుంది సభలకు భరించలేకపోతావు, కోరుకుంటాను రాకూడదు ఈ సభలు. కానీ ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి. నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జనసైనికుల శక్తి, మీ వీరమాల శక్తి మీరు తట్టుకోలేకపోతుంది. సీరియస్గా చెప్తాను. అంటే ఏముంది నేను అనుకుంటున్న యువతలు ఏముంది అంటే మీకు అంత లోపల అంత నదిగా ఉన్నది. ఎవరన్నా ఒక్కడి నుంచి మాట్లాడతారా మా భావాలు, నేను గొప్ప భావాలే మాట్లాడను, మీ భావాలే నేను మాట్లాడతాను. మీ గొంతే నా గొంతు, మీ దేశపు గొంతే నా గొంతు. నేను మీ గొంతే మాట్లాడతాను, మీ గొంతే వినిపిస్తాను, మీ వాణినే వినిపిస్తాను, మీ కళనే నెరవేరుస్తాను. సూపర్. మీది నాది కాదు. సో నాకు అనిపించింది ఇలాంటి నేలకి ఈరోజు ప్రతిసారి వచ్చి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నాను 4 తరాలు అంటే నాకు ఎన్ని పనులు వచ్చినాయి. మనకెంత మేధావులు ఉన్నారంటే మన చుట్టుపక్కల ఒక్కొక్కరు ఆకలి తెచ్చిన యోధులు ఎవరు నా పక్కన లేరు. నేను కూర్చుంటాను, నా పక్కన కొంచెం మంది అనుభవం ఉంటుంటారు, కానీ వాళ్ళెవరు రాజకీయ అనుభవం లేవు. మర్రెడ్డి సీని గారికి కానీ అందరూ విద్యార్థి రాజకీయాలు చేసినారు కానీ ఎవరు సీజన్ పొలిటికల్ లీడర్స్ కాదు, కానీ తప్పన ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు.
సో నాకేమనిపిస్తుంది, నేను ఏం చేయాలి దీన్ని? పార్టీ నడపడం అంటే సామాన్య విషయం కాదు. మీకు తెలియదు పార్టీ నడపడం అంటే. అసలు ఈ పార్టీ ఉండకూడదు, లెటర్ రాసేస్తారు కొంతమంది ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళు నాకు లెటర్లు పంపిస్తారు, ఈ పార్టీని అది చేశారంటే మళ్ళీ దానికి లెటర్లు పంపించి ఇంకొక మనుషులను పంపించి. అసలు ఎంత వ్యయ ప్రయాసం అంటే ఈ 10 సంవత్సరంలో పార్టీని ఆదిలోని చంపేస్తాం లెటర్ల ద్వారా. ఎలిగేషన్స్, ఈ పార్టీకి ఈ సింబల్ ఉంది, ఇది రైట్ కాదు, అది ఉంది, ఇట్లా ఏదో ఒకటి కొయ్యలు పెట్టి ఇవన్నీ బాధనిష్టాలు తట్టుకొని కృష్ణుడు ఆ బాధనిష్టాలు తట్టుకొని ఎలాగే చేరాడు యశోద దగ్గరికి, అలాగే ఈ రోజున జనసేన ప్రజల దగ్గరికి అలా చేరాడు శ్రీకృష్ణుడు. తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళాడో అలాగే ఈ రోజున అన్ని బాధనిష్టాలని దాటుకొని ఈ రోజున జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అది దానికి ధన్యవాదాలు. ఈ విజయం అందించకపోతే ఎవరు వెళ్ళినా, ఢిల్లీ ఏ మూలకి వెళ్ళినా, ఏ బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఏ మూలకి వెళ్ళినా 100% స్ట్రైక్ రేట్ అంటే మాకు అర్థం కాలేదు. మనం కొట్టేది 21 కానీ 21 ఇప్పుడు సెంచరీ కొడితే ఎవరైనా మాట్లాడాలి, మనం 21 కొడితే మాట్లాడతారు. నాకు అర్థం కాదు. అంటే 21 వెనక 21 ఎంపీస్ కూడా ఉన్నాయి. అది తెలుసు. అంటే ఈ రోజున ఒక కూటమిని నిలబెట్టాలి, రావాలి ఎంత తప్పన పడ్డాలి. ఆ కూటమి ఈ రోజున ఎన్డీఏకి వెన్ను దండగా ఉండిపోయింది. అది అర్థమైంది. నాకు తెలియలేదు. నేను చేసుకుంటే వెళ్ళిపోయాను. నేను మన నేల బాగుండాలని స్వార్థంతో చేసుకెళ్ళిపోయాను. ఆ స్వార్థం అంటే మంచి స్వార్థం, అది నిస్వార్థమే చేశాను. నాకు ఏం అవసరం లేదు. అదేం చేసింది, ఆ 21 ఎంత శక్తిని ఇచ్చిందంటే దేశం మొత్తం ఈ రోజు మన ఎంపీలు వెళ్తే 100% స్ట్రైక్ రేట్ పార్టీ అంటారు. జనసేన కూడా అంటారు 100% స్ట్రైక్ రేట్ పార్టీ అంత ఉంది. సో నేను మంచి అడుగు వేసాను. మొదటి అడుగు చాలా బలంగా వేసాను. ఈ రోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి, నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యలు మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి. అదే వాళ్ళు తగ్గించినప్పుడు నాకు నిజం ఇస్తాను. నేను ఒక నిమిషం అలాగే నేను ఎందుకు ఇక్కడ చెప్తానంటే, నాకు యుద్ధంలో ఓడిపోయిన శత్రువు అయినా సరే ఈ దేశం మూల లక్షణం ఏంటంటే, మనకి బంగ్లాదేశ్ వార్లో ఓడిపోతే మన అప్పటికల్లా బ్రిగేడియర్ శామ్ మానేక్షా, ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా, మరి ఈ దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటి, యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన పాకిస్తాన్ దాదాపు 50,000 మంది సైనికులు దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళందరినీ మన సైనికుల్ని వాళ్ళ బంకర్ నుంచి తీసి వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి, మనం కింద పడుకుందాం. వాళ్ళకి లొంగిన సైనికులు, ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మన గౌరవం. అంటే ఈ దేశం అంత గొప్పది. ఈరోజు 11 వచ్చినాయి, రేపు పొద్దున 1 రావచ్చు, అది మనకి ఇష్యూస్ కాదు. మనకు 1 వచ్చిన వాళ్ళకి 1 రావచ్చు. ఉచితలు పెరుగుతూ ఉంది, అది ఇష్యూ కాదు. నేనేంటంటే ఇది ఎందుకు పదకొండు అంటే అలాగే ప్రతిపక్ష హోదా కావాలన్నాడు కదండి. ఇది అంటే ఏం చెప్తానంటే, నువ్వు తల ఎగరేయకు విజయం, మనం తల ఎగరేయకు, మనం తల ఎగరేయ. వాళ్ళకి 11 రానివ్వండి, 1 రానివ్వండి, అయినా కానీ నువ్వు తల ఎగరేయ. ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని మూలం వెళ్తాం. వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం. ఆ కాల పరీక్షలు తట్టుకోలేదు. 151 సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఏదైనా చేసి ఇచ్చాను వాళ్ళు
అందుకని వాళ్ళకి అది వాళ్ళకి పాఠం ఉంది. మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు. నేను ఓడిపోయినా నేను ఏం చెప్పాను, అది ఓడిపోయినా నాకు వ్యక్తిగత కక్షలుగా ఉండవు, సిస్టమిక్ కరెక్షన్స్ ఉంది. సిస్టమిక్ కరెక్షన్ కొంతమంది వ్యక్తులు దొరికితే దానికి పర్యావసనం ఎదుర్కోవాలి తప్ప పర్సనల్ వాళ్ళు చేస్తారు. ఆ సిస్టమ్ అలా వ్యక్తిగత ద్వేషాలకి దౌర్లకు నేను దిగను, మనం కూడా దిగొద్దని నేను కోరుకుంటాను. మన దగ్గర చూపించాలి మనకి వాళ్ళకి ఏంటి సార్, మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ కాకుండా ఉండడం మనం చేయాల్సింది. మీకున్న శక్తి అన్న ఏంటంటే హ్యావ్ డిసిప్లిన్. మీరు చూసుకోండి, కలిసి చెప్తాను. ఎవరు ఆసక్తి అది తిట్టడానికి కూడా సమయం ఉన్నా, నాకు చేసుకోవడానికి గోడని పనులు ఉందా, చదువుకోవడానికి గోడని ఫైల్స్ ఉంది. మీరు ఎవరిని చూసుకోండి, ఈ పనులు మీరు చూసుకోండి. ఇంకోటి ఒక నిమిషం, మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడత. 21 సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా దీన్ని పటిష్టం చేద్దాం, ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి పరంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప దాడులు చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది చేసే వాళ్ళు మనలో మనుషులే కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు. నేను చాలాసార్లు చెప్పాను, వైసీపీ నాకు నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి కాదు. ఆయన అలా అనుకుంటాడు, నాకు తెలియదు కానీ నేనే అలా అనుకోను. నేను చెప్తాను, ఓకే మీరు అనుకుంటారు కదా, ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది, యూ రీప్ వాట్ యు సో. నువ్వు ఏదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం నాటితే ద్వేషం తిరిగి వస్తుంది, ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది. నేను ప్రేమనే ఇస్తాను, ప్రేమే తిరిగి వస్తుంది. నేను అభివృద్ధినే ఇచ్చాను, అభివృద్ధి తిరిగి రావాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను, మనం బాగుండాలని ఉంటాం. వీడు నాశనం అవ్వాలని పోవాలని ఎప్పుడు కోరుకుంటాం, ప్రకృతి విరుద్ధం. అందుకే మిమ్మల్ని అడిగేది ఏంటంటే నొక్కి పాడగలండి. మీరందరూ తల్లి తీసుకుంటున్నాం, విశ్వమాత విశ్వజనని ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటాం. మన పని పని చూసుకుంటాం. ఇంకా మనం ఎవరికి ఏం చేయకుండా మనం చూస్తూ ఉండే చాలు. నేను చాలాసార్లు తింటా ఉంటే ఏం చేస్తాను తెలుసా, నేను అనుకున్న వచ్చేది మీరు అందరూ అనుకుంటుంది ప్రశ్న, ఎలా భరిస్తాను నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను. చాలా మంది నాకు మొన్న చెప్తున్నాను, నేను ఎలా తిట్టారంటే మనం చెప్పలేదు విషయం. నేను చెప్తే నేను వేరే ఆలోచన, ఏంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను. నేను ఏం నమ్ముతానంటే తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయగలను, ఏది తినాలో అదే తిన్నాను, దేనికి స్పందించాలో దానికి స్పందించదు. ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను చూడను కూడా చూడను. నా గురించి చదువుగా నేను ఎవరు తిట్టినా నాకు అర్థం కాదు, అట్లా కాదు ఎవరో తిట్టినట్టు ఉండదు. ఈరోజు మనకున్నది 5 సంవత్సరాలు, నెల అయిపోయింది. ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం. నాకు ఇలా ప్రతిసారి కలగటం కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతాను. జనసైనికులందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, అమ్మ నేను మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతుంటాను. తల్లి లేకుండా నా పదవి ప్రయోగం ఉంటుందా? జనసేన ముందు మీ పేరే చెప్తాను. రాగానే మొత్తం నేనే ఉంటా, అలా ఇచ్చేస్తా. అలా అవుతుంది అద్భుత దీపం ఉంటాయి కదా, అలా నాకు సమస్య ఉంది తీర్చేస్తాను. ఇట్లా అంటే నా పోతం వస్తే తీర్చేయాలి, అలా జరగదు, నమ్మకాలి. అందుకే 5 సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం. ఈ 5 సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి. కనీసం దోచేసారు వీళ్ళు అందరూ, అడ్డగోలు చేశారు.
ఇవన్నీ నిలబెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఒక పరిస్థితి తీసుకోవడానికి, వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలకే ఎక్కువ ఇవ్వాలి డిఎస్సీ అంటే. మీరు అది కూడా ఏడవలేదు కదా. చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు. నేను చెప్తాను, ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం? ఎర్రచంద్రం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నాను. నేపాల్లో 8,000 మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచంద్రం నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది, కానీ మన చెక్ పోస్ట్ వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో చెక్ పోస్ట్ అంటే పంపించాను అసలు నేపాల్ కానీ పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు. రాకుండా తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళకి ఎర్రచంద్రం ఒకటే లాంగ్వేజ్ కదా. ఎర్రచంద్రం కాయ పట్టుకుంటా తీసుకుంటా పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచంద్రాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దాని కింద పెట్టి దాని గురించి కింద పడతాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మీకు మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉన్నాయి. వెయ్యి తీసుకొస్తాం జేబులో. ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు. అలాంటిది ఎర్రచంద్రం ఎంత 8,000 మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు అన్నారు. అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయింది నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. కరెక్ట్ సినిమా తీయచ్చు, కానీ అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? కొట్టే వాళ్ళకి తెలియదు తెలుసా? ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్యశక్తిని చెప్తాం. ఆ చదువులు చదివితే కదా, ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది. కొట్టేసుకుందాం, పెంచేసుకుందాం, అమ్మేసుకుందాం, ఏం చేసుకుంటారు? ఎక్కడ తింటారు డబ్బులు? పేపర్లు తినాలి, అన్నం బదులు. ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తాను, ఇవన్నీ మీరు అందరూ ఎంత లోతుగా చూస్తున్నాం. అసలు ఈ రోజున సివిల్ సప్లైస్ లో ఎంత టన్నుల బియ్యం దోచేస్తున్నారు మీరు చెప్తా వచ్చాం. మనోహర్ గారికి ఒకటే చెప్పారు, మనం మాట్లాడాం, సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం, అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కు పాదం మోపండి. అది ఒక్కడే మాట్లాడు. ఆయనకి నా అభినందన. బలంగా చేశారు, సీజ్ చేశారు కూడా. కానీ జనకున్న సూత్రధారులను పట్టుకోవాలి, వాళ్ళెవరో తెలియదు. కానీ చెరువులు, మట్టి, ఇసుక, మట్టి, అన్ని పట్టుకోవాలి. ఏంటంటే మేము ఒక్కరం చేసేది కాదు. ఒక తెలుగుదేశమో, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా మంది. ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప. అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం. ఆ మార్పు ఒక రోజున ప్రపంచం వైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి. తల్లి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షి చెప్తున్నాను. దానికి నేను ఒక సైనికుడిలో పనిచేస్తాను తెలియజేసుకుంటూ మీ అందరూ భాగస్వామ్యంగా కావాలని కోరుకుంటూ జనసేన నాయకుడికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు మీరు అడిగారు కదా, మీరే కదా ఆ రోజు నేను మొత్తం నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీ బాధ భరించడానికి నేను చేసేవాడు. పాపం మీరు ఎంత తిరిగారు, రోడ్డు మీద పట్టుకొని నా భూమి తీసేశారంటే మారుస్తాం తెలియదు. మీ అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను.